మీరు ఒక ప్రైవేట్ మెడికల్ కళాశాలలు ఉంటాయి. మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఖచ్చితంగా ప్రతి చోట ఆసుపత్రి ఉంటుంది. ప్రతి చోట ప్రైవేట్ మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఉన్న హాస్పిటల్కి వెళ్ళి చూడండి పేషెంట్లు ఎంతమంది ఉంటారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి చూడండి జనం ఎంతమంది ఉంటారు. లక్షల మంది ఉంటారు. ఓపీ దగ్గరే క్యూలు కట్టి ఉంటారు. ఎందుకని అంటే ప్రభుత్వ రంగం దగ్గర ఖర్చు తక్కువ, పని చేస్తారు అన్నట్టు. ప్రభుత్వ రంగం మీద విరక్తి ఎవరికి ఉంటుంది? మధ్య తరగతోడికి. ఈ మధ్య తరగతోడు కూడా ప్రభుత్వ మెడికల్ కళాశాల ఉండాలనుకుంటాడు. ఎందుకంటే తక్కువ ఫీజులతో తమ బిడ్డలను చదివించచ్చని. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 15,000 20,000తో ఫీజుతో బతికేస్తారండి. జగన్ చేసిన తప్పు ఆ రోజున సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు అన్నటువంటి పేరుతో ఒక 50% ఎక్కువ రేటుకి అమ్మాలనుకున్నాడు. ఆ డబ్బులతో కాలేజీ నడపాలనుకున్నాడు. వీళ్ళు ఏం హామీ ఇచ్చారు ఆ రోజున? అవి కూడా రద్దు చేసి మొత్తం జనరల్ చేస్తామన్నారు. హ్యాట్స్ ఆఫ్ అనుకున్నా నేను. మాట నిలబెట్టుకోకపోగా ఎదురు దాడి, ఉల్టా దాడి. మాట ఇచ్చారు చంద్రబాబు, మాట ఇచ్చారు లోకేష్, మాట ఇచ్చాడు పవన్ కళ్యాణ్. పచ్చి దగా కదా ఇవాళ. అదేమంటే పీపీపీ అంటే తెలుగు అర్థాలు అయ్యో మార్చి చెప్తున్నారు. పీపీపీ అంటే ఎవడో వస్తాడంట, పెట్టుబడి పెడతాడంట, ప్రభుత్వమే నిర్వహిస్తాడంట. కానీ ఈ లెక్క ప్రకారం అంట జగన్ పెట్టిన